నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. హరిసర్వోత్తమరావు గారి షష్ఠిపూర్తి ఉత్సవం చాలా బాగా జరిగింది. పాతూరి నాగభూషణం చొరవ, శారదాంబ వంటి కొందరి సహాయంతో ఒక ఆంధ్రుడిని, తెలుగు జాతి గర్వించదగిన ఒక యోధుడిని, ఆలోచనాపరుడిని జాతి గౌరవించుకోగలిగింది. సన్మానం అయిన తర్వాత శారద ఆయనను తమ ఇంటికి తీసుకొచ్చి సంరంభంగా నలుగురిని పిలిచి విందు చేసింది. హరిగారికి శారదంటే పుత్రికా వాత్సల్యం. తన స్నేహితుడి కూతురు ఇంత ఎదిగి అటు రాజకీయాలలో ఇటు వైద్య వృత్తిలో రాణిస్తున్నదంటే ఆయన పొంగిపోయాడు. వినటం వేరు, కళ్ళారా చూడడం వేరు. మీ నాన్న ఉంటే ఎంత గర్వపడేవాడో. మీరు సంతోషంగా ఉన్నారుగా బాబాయ్. నాన్న ఉన్నట్టే ఉంది నాకు. మళ్ళీ మీ దగ్గర వెల్లూరు జైలు కబుర్లు చెప్పించుకోవాలని ఉంది. చిన్నప్పుడు అవి చెప్పే వరకు మిమ్మల్ని పీడించేదాన్ని కదా. నేను ఇష్టంగానే చెప్పేవాడిని. ఇప్పుడలా అడిగేవాళ్ళు లేక అన్నీ మర్చిపోయాను. అన్నీ రాయండి బాబాయ్. పుస్తకాల కోసం గ్రంథాలయ ఉద్యమం నడుపుతున్నారు. మీ అనుభవాలు పుస్తకంగా రాయరా? నేనంత గొప్పవాడినా? నా జీవితం గురించి ఏముంది రాయటానికి? నిరాడంబరంగా, నిజాయితీగా నవ్వాడు ఆయన. మీ జైలు జీవితం గురించి రాయండి. తర్వాతి తరాలకు తెలియొద్దా? అది వింటుంటే నాకు దుఃఖం వచ్చేది. వీరరసం ఉప్పొంగేది. బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో రగిలిపోయేదాన్ని. అదంతా మా పిల్లలకు తెలియొద్దా? పిల్లలంటున్నావు? అర్థవంతంగా చూశాడాయన. మీరు త్వరగా ఇక్కడకొచ్చి ఉండిపోండి బాబాయ్ అన్న మాటలకు నవ్వి ఊరుకున్నారు. అప్పటిదాకా వీళ్ళ మాటలను మౌనంగా వింటున్న సుబ్బమ్మ, మీరు చినతాతగారు కాబోతున్నారు అని నవ్వింది. హరిగారు శారద తల మీద చేయి వేసి నిమిరి లోపలే ఆశీర్వదించాడు. సంతోషం తల్లి. బెజవాడ వచ్చినందుకు శుభవార్త విన్నాను. రామారావు ఒక్కటే గుర్తొస్తున్నాడు. శారదమ్మకు పుట్టే బిడ్డను నెత్తిన పెట్టుకు మోసేవాడు. నాకు ఆప్తమిత్రుడు. నా ప్రాణమైన నా భార్య ఇద్దరినీ కోల్పోయిన దురదృష్టవంతుడిని. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. కనీసం 4 రోజులుండి వెళ్ళమన్నా ఆయన వెంటనే ప్రయాణం అయ్యారు. కూతురు ద్వారకకు బట్టలు, పళ్ళు, పిండి వంటలు అన్నీ సిద్ధం చేయించి ఉంచింది సుబ్బమ్మ. మద్రాసు వస్తే మా ఇంటికి వచ్చి మీ చెల్లిని చూడమ్మా అంటూ ఆయన తల్లి కూతుళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పద్మ చక్కని ఆడపిల్లను కన్నది. లావణ్య అని పేరు పెట్టాడు సూర్యం. 9వ నెలలో కూడా శారద తన పనులు ఏమాత్రం తగ్గించుకోలేదు. తల్లి విశ్రాంతి తీసుకోమంటే తిని కూర్చుంటే కాన్పు కష్టమవుతుంది. హాయిగా పనులన్నీ చేసుకోండని నేనందరికీ చెబుతాను. నేను తిని కూర్చుంటే నా మాటలెవరు నమ్ముతారమ్మా? నేను వ్యాయామం చేస్తున్నా, పనులు చేస్తున్నా. ఎంత తేలిగ్గా పురుడు పోసుకుంటానో చూడు అని తల్లి మాటలు కొట్టేసేది. ఏమో తల్లి, నీ పుట్టుక గుర్తొస్తే నాకిప్పటికీ ముచ్చెమటలు పడతాయి. ఆ కుగ్లర్ ఆస్పత్రిలో నేను, డాక్టర్లు ఎంత కష్టపడ్డామో చెప్పలేను. నిన్ను నాన్న, నానమ్మ బాగా గారం పెట్టి ఉంటారు. ఇటు పుల్ల తీసి అటు పెట్టి ఉండవు. ఆ బద్ధకం నీ కడుపులో ఉన్న నాకు అంటుకుని బయటికి రావటానికి బద్ధకించి సోమరిగా ఉండుంటాను. నా బిడ్డ చూడు ఎంత చురుగ్గా నీ చేతుల్లోకి వస్తుందో. శారద చెప్పినట్లే ఒక శుక్రవారం ఉదయాన్నే శారద తానొక్కతే హాస్పిటల్కు వెళ్ళింది. గంటలోపలే నర్సు వచ్చింది. డాక్టరమ్మగారు ఆడపిల్లను కన్నారనే కబురుతో. సుబ్బమ్మకు కాళ్ళు చేతులు ఆడలేదు. మేనకోడలు పద్మ ఆమెను పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి బిడ్డను చేతిలో పెడితే ఆమె కళ్ళ నిండా నీళ్లు. నిన్నెత్తుకున్నట్టే ఉందే శారద అని ఏడ్చేసింది. తండ్రి కోసం అమ్మ ప్రాణం కొట్టుకుంటోందని గ్రహించింది శారద. శారదకు దుఃఖం వచ్చింది. ఇద్దరూ నవ్వు, ఏడుపు కలగలిసిన అనుభూతితో ఉక్కిరిబిక్కిరయ్యారు. మూర్తి వచ్చేసరికి సుబ్బమ్మ, మిగిలిన వాళ్ళు బయటికి నడిచారు. మొత్తానికి నీలాంటి అమ్మాయినే ఇచ్చావు అని నుదుటి మీద ముద్దు పెట్టాడు మూర్తి.
నేనివ్వటమేమిటి? నువ్వే ఇచ్చావు. మగవాళ్ళ వీర్యకణాల వల్లే పుట్టే బిడ్డ ఆడా మగ అనేది ఆధారపడుతుంది. సో థాంక్స్. మా అమ్మ కోరిక తీర్చావు. నాకెవరైనా ఒకటే. అబ్బా! నువ్వు ఏ మిస్టరీని అలా అందంగా ఉండనివ్వవు గదా! మిస్టరీ అంటేనే అది ఎప్పుడో ఒకప్పుడు విడిపోతుందని అర్థం. మిస్టరీలను విడగొట్టి తెలుసుకోవడమే మానవుల పని. అదే అందం, అదే ఆనందం. అలసటగా లేదు? కొంచెం కాసేపు నిద్రపోతా. మూర్తి కూడా బయటికి వెళ్ళాక కళ్ళు మూసుకుని పడుకుంది శారద. శారద 3వ రోజే ఇంటికొచ్చింది. 5వ రోజుకి కబురొచ్చింది కాశీలో నరసమ్మగారు కీర్తిశేషులయ్యారని. సుబ్బమ్మ కన్నీరు మున్నీరయింది. శారద 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు అందరినీ వదిలి కాశీ వెళ్ళినామె మళ్ళీ రాలేదు. కొడుకు చనిపోయాడనే వార్తకు చలించలేదు. అప్పటి నుంచి ఉత్తరాలు తగ్గాయి. కాశీలో వాళ్ళే అయినవాళ్ళయ్యారు. అన్నీ కర్మలు చేయించారు. మనవరాలిని చూస్తూ మీ నాయనమ్మ పేరు పెట్టుకుందామే అంది. శారదకు నాయనమ్మ చిన్నతనపు జ్ఞాపకం. ఆమె పంతం గురించి తప్ప మిగిలినవి అంతగా గుర్తులేవు. తన విషయంలో పేచీపడి అందరికీ దూరమైందనేది రాను రాను శారదకు ముల్లులా గుచ్చుకునేది. ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నించేది. ఆమె పేరు పెట్టాలనే ఉత్సాహం శారదకు లేదు. చూద్దాంలేమ్మా అంది ముభావంగా. పాప పేరు గురించి మూర్తి, శారద చాలా రోజుల నుంచే మాట్లాడుకుంటున్నారు. నిర్ణయించుకున్నాం. మగపిల్లవాడైతే రామారావు తప్ప మరో పేరు అని ఎవరూ అనుకోలేదు. ఆడపిల్ల అయితే మూర్తి ఏవేవో అందమైన పేర్లు చెబుతుంటే శారద ఒకరోజు అంది. మూర్తి, మనిద్దరం కలిసి చదివి, కలిసి నవ్వి, కలిసి ఏడ్చి సాహిత్యానుభూతిని పొందిన పుస్తకం నీకు గుర్తుందా? ఎందుకు లేదు? టాల్స్టాయ్ 'యుద్ధము శాంతి'. మరి మన పాపకు ఆ పేరు పెడితే బాగుండదూ? ఏమని? శాంతి అనా? కాదు. ఆ పుస్తకంలో మనిద్దరం ఇష్టపడి, ప్రేమించి తపించిన పాత్ర పేరు మన పాపకు పెట్టుకుందామోయ్. నటాషానా? ఊ, నటాషా. ఎంత బాగుంది కదూ? బాగుంది. కానీ మన పేరు కాదుగా. ఇంకా మన పేరేమిటోయ్? ప్రపంచమంతా ఒక్కటే కావాలని కాదు మన కల. మన కలల ప్రతిరూపం కదూ మనకు పుట్టబోయే బిడ్డ. మూర్తి ఇక మాట్లాడడానికేముంది? ఆడపిల్ల పుడితే నటాషా అని పేరు పెట్టాలనుకున్నారు. తల్లి మనవరాలితో ఆడుకుంటూ ఆనందంగా ఉన్న సమయం చూసి శారద నటాషా పేరు ఎందుకా పేరు పెట్టాలనుకుంది వివరంగా చెప్పింది. సరేలే, కాలం మారింది, అవతారం మారింది. నరసమ్మ నటాషా అవదా? నటాషా బాగుంది. నా చిట్టి తల్లికి కొత్త పేరు. నటాషా. నరసమ్మ నరసమ్మ. నటాషాగా పుట్టావా అంటూ నవ్వుతూ ముద్దులాడింది. 11వ రోజు నుంచి శారద మళ్ళీ తన పనుల్లో తను పడింది. నటాషా అమ్మమ్మ ఒళ్ళో, గుండెల మీద హాయిగా ఆడుకుంటుంది. రాత్రిళ్ళు అమ్మ గుండెలను హత్తుకుని నిద్రపోతోంది. లావణ్య, నటాషాలతో సుబ్బమ్మ మరిక ఏ పని చేయటానికి సమయం లేదు. అంతా పద్మే నిర్వహిస్తోంది. చూడటానికి సుకుమారంగా ఉండే పద్మ మానసికంగా దృఢమైనది. గంభీరంగా కనిపించే సూర్యం మనసు మెత్తనిది. ఆంధ్ర ప్రాంత నాయకుల సమావేశం గంభీరంగా జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ప్రజాయుద్ధమని బలపరుస్తున్నాం. కానీ యుద్ధం అంటే నాశనం, నిర్మాణం కాదు. ఏదో ఒక నిర్మాణం చెయ్యకుండా ప్రజానాశనాన్ని పట్టుకు కూర్చోవడం సరికాదు. రైతులు నీళ్లు లేక పంటలు పండక చచ్చిపోతున్నారు. కాలువలన్నీ పూడుక పట్టిపోయాయి. వాళ్ళను ఒట్టి ఉపన్యాసాలు తప్ప ఏమీ ఇవ్వలేమా? శారద ఆవేదనగా అన్నది. ఏం చెయ్యగలం? బందరు కాలువ పూడిపోయి రైతులకు నీళ్లందటం లేదు. ప్రభుత్వాన్ని అడిగాం. అడిగితే కూలీలు దొరకటం లేదు. అయినా ఇప్పుడది ముఖ్యం కాదు అన్నారు. యుద్ధం రోజుల్లో ఆహారానికి కరువుండకూడదంటారు. పంటల గురించి పట్టించుకోరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏమీ చెయ్యకూడదు. కాబట్టి ఆందోళన కూడా చెయ్యలేం. ఇక నిర్మాణ కార్యక్రమం ఏం చేస్తాం? వెంకట్రావు నిస్పృహగా మాట్లాడాడు. కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు. 10 నిమిషాలు అలాగే గడిచాయి. రామకృష్ణయ్య మెల్లిగా అయినా దృఢంగా అన్నాడు. నిర్మాణమే చేద్దాం. బందరు కాలువ పూడిక మనమే తీస్తే
అందరి కనుబొమలు పైకి లేచాయి. శారదది తప్ప. అద్భుతం, నిజంగా అద్భుతం. మనం ఆ పని చేద్దాం అంది విప్పారిన ముఖంతో. మనమా? ఎలా? కూలీ పనులు చేద్దామా? మనమంటే ఎవరం? ఇక్కడ కూర్చున్న 15 మందా? డాక్టర్ గారు, మీరు పార పట్టుకుంటారా? ప్రశ్నలు, నవ్వులు, వ్యంగ్యబాణాలు శరపరంపరగా కురిసిన తరువాత శారద అంది. అందరం కలిసి చేద్దాం. మనం 15 మందిమి కాదు. రైతు సంఘం, యోజన సంఘం, మహిళా సంఘం అందరం కలిస్తే ఎంతసేపు చెయ్యగలం? ఎంత పొడవుంటుంది పూడిక? బెజవాడ ఆనకట్ట నుంచి యనమల కుదురు దాకానన్నా తీయాలనుకుంటాను. కనీసం 4-5 మైళ్ళుంటుంది. సుబ్బారావు గారికి బందరు కాలువ పుట్టు పూర్వోత్తరాలన్నీ బాగా తెలుసు. ప్రజా సంఘాలన్నీ పనిచేస్తే మరీ అసాధ్యం కాదనుకుంటా. రైతులకు మేలు జరుగుతుందంటే అందరూ వస్తారు. ప్రభుత్వం చేయాల్సిన పని మనమెందుకు చెయ్యాలి? ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? చెయ్యనిస్తుందా? ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.